ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ని మూయకండి, కళ్ళు మూసుకోకండి. కళ్ళను ఎందుకు మనం మూసుకుంటాం ప్రార్థన చేసేటప్పుడు అంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏకాగ్రత వరకు కళ్ళు మూసుకుంటాం. నేనేం చెప్తున్నాను, మీరు బైబిల్ తెలిసి బైబిల్ని చదువుతూ ప్రార్థన చేయండి. ఏం చేయాలి? బైబిల్ని తెలిసి బైబిల్ని చదువుతూ ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని యొక్క వాక్యము నీలోనికి ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్షన్ మనకి ఎట్లా అయితే లోబడికి వెళ్తుందో అదే విధంగా దేవుని యొక్క వాక్యం నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ వాక్యం నీలోనికి ఇంజెక్ట్ అవుతుంది. ఎట్లా ఇప్పుడు ఏమన్నాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ అన్నగాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది ఉన్నాను, ఇప్పుడు నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను. హల్లెలూయా. నువ్వు రెగ్యులర్ గా చెప్పాలి.